ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తూ గోదావరిలోకి పరవలు తొక్కుతున్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 80 టీఎంసీలకు గాను ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ గోదావరిలోకి 24 గేట్ల ద్వారా నీటిని వదిలారు ప్రాజెక్ట్ అధికారులు పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతం పూర్తిగా నిండుకుండను తలపిస్తున్న పరిస్థితి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో గోదావరికి భారీగా ఇన్ఫ్లో వస్తుంది. అసలు ప్రాజెక్టు వద్ద ఎలాంటి పరిస్థితి ఉంది, ఎప్పటికప్పుడు అసలు ఎలా దీనికి అంతటికి సంబంధించి నియంత్రణ చేస్తూ అధికారులు కంట్రోల్ చేస్తున్న పరిస్థితి. మనతో మాట్లాడేందుకు ప్రాజెక్ట్ ఏసీ శ్రీనివాసరావు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ముందుగానే నిండింది ఈ ఏడాది గత ఏడాదితో పోలిస్తే అసలు ఎలా ఉంది ప్రాజెక్టు వద్ద, ఏంటి పరిస్థితి? సంతోషకర విషయం ఏంటంటే పోయిన సంవత్సరం కంటే 15 రోజుల ముందుగా మనకు గోదావరి నుండి మన ఎస్ఆర్ఎస్పీ నిండడానికి అవకాశం ఇచ్చిన మహారాష్ట్ర యొక్క క్యాచ్మెంట్ ఏరియాకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఎలాగంటే ఇప్పుడు మేము అంటే ఈ రోజు ఉన్న పరిస్థితిలో 1,60,000 క్యూసెక్లు వస్తుంది. ఆల్రెడీ మేము 75 టీఎంసీలో ఉన్నాము. ఆ 75 టీఎంసీ మెయింటైన్ చేస్తూ వచ్చే వాటర్ను కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా ఆల్ కెనాల్స్లో ఆయకట్టుకు ఫుల్ నీళ్లు ఇచ్చుకుంటూ ఆల్రెడీ మనం ఇస్తున్నాము. ఇప్పుడు కూడా ఎంఎంఆర్ నింపడానికి ఆ ఎఫ్ఎఫ్సి ద్వారాని ఫుల్ కెపాసిటీ వాడుకుంటూ తర్వాత 24 గేట్లు ఆపరేట్ చేసుకుంటూ మొత్తంగా అంటే ఎలాంటి ఇబ్బంది జరగకుండా మా సిబ్బందితో సహా మేము అప్రమత్తంగా ఉంటూ ఇప్పుడు 24 గేట్లు ఆపరేట్ చేసి 75,000 క్యూసెక్స్ వదులుతున్నాము. ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసి ఇంకా 1 lakh క్యూసెక్స్ చేస్తాము. ఎందుకంటే నిజాం సాగర్ తర్వాత ఆల్ మహారాష్ట్ర ప్రాజెక్ట్స్ వాళ్ళు కూడా మనకు అవర్లీ బేసిస్లో మనకు ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మేము కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. మా సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండి ఎలాంటి ఫ్లడ్ సిచ్యువేషన్ అయినా మేము ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాం. మహారాష్ట్రలో ఉన్న ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి? అక్కడ అన్ని ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. అంటే ఆల్ ఇప్పుడు మనకున్న బాలేగావ్ కానీ బాబ్లీ కానీ తర్వాత విష్ణుపురి గైక్వాడ్ ప్రాజెక్ట్ పెద్దది, అది కూడా ఫుల్గా ఉంది. ఎక్క డ్రాప్ మహారాష్ట్రలో ఇప్పుడు పడుతున్న ఏ ఒక్క డ్రాప్ అయినా మన ఎస్ఆర్ఎస్పీకి వస్తుంది అలాగే. ఎందుకంటే వాళ్ళ అన్ని ప్రాజెక్ట్స్ ఫుల్గా ఉన్నాయి. తర్వాత మనకు నిజాం సాగర్ ఏరియా కూడా వస్తుంది కాబట్టి మనం ఫ్లడ్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు అంటే ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఎలాంటి హెచ్చరికలు చేశారు? ఎందుకంటే గోదావరికి భారీగా 24 గేట్ల ద్వారా నీటిని కిందికి వదులుతున్న పరిస్థితి. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు ఎలాంటి హెచ్చరికలు చేస్తున్నారు? మేము ఆల్రెడీ 2 రోజుల నుంచి వెళ్ళి ప్రజెంట్ ఉన్న సోషల్ మీడియా కానీ వాట్సాప్ గ్రూప్ల ద్వారా అందరికీ ఇన్ఫామ్ చేస్తూ రెవెన్యూ శాఖ ద్వారా తర్వాత పోలీస్ శాఖ ద్వారా వాళ్ళకి అందరికీ ఇన్ఫామ్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రాజెక్టులోకి భారీ వరద నీరు వస్తుంది కాబట్టి గేట్స్ ఎలాగో ఆపరేట్ చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి అందరికీ అలర్ట్ చేసి ఎవరిని కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ తెలియజేయడం ఏంటి అంటే ఆల్రెడీ చెప్పాము, ఎవరు కూడా ధైర్యం చేయకూడదు. ఆ గోదావరి వాటర్లో తక్కువ వస్తున్నాయి ఎక్కువ వస్తున్నాయి, ఎందుకంటే మన వరద ప్రవాహాన్ని బట్టి మనము గేట్స్ ఆపరేషన్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. టామ్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ ఆపరేషన్ చేసే ముందు కూడా 2 కలెక్టర్ గారులతోని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళ తర్వాత నియర్ బై తహసీల్దార్లకు పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికి ఇన్ఫామ్ చేసి వాళ్ళు కూడా ఆ లోకల్లో పబ్లిక్ వాళ్ళ ఎవరైతే ఊర్లు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నాయో వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేసి అందరినీ జాగ్రత్తలు తీసుకున్నాము, వదిలినాము. మరింత ఎక్కువ ఇన్ఫ్లో వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అసలు ప్రాజెక్టు గేట్లు 42 క్షేమంగా ఉన్నాయి. 42 గేట్లు క్షేమంగానే కాదు, మేము ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నాం. 42 గేట్లు ఆపరేట్ చేసాము పోయిన సంవత్సరం కూడా, ఈసారి కూడా ఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయడానికి రెడీ ఉన్నాం. మా సిబ్బంది అంతా పర్ఫెక్ట్గా ఉన్నారు. మరి నీ గేట్లు పెంచే అవకాశం ఉంది అంటే గేట్లు అంటే ఇప్పుడు వచ్చిన వరదను బట్టి మనకు షెడ్యూల్ ఉంటుంది, ఆ షెడ్యూల్ ప్రకారంగా ఆపరేట్ చేస్తాం. మొత్తంగా చూడొచ్చు 24 గేట్ల ద్వారా గోదావరిలోకి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లునైతే వదులుతున్న పరిస్థితిని చూడొచ్చు. గోదావరి పరవళ్ళు తొక్కుతున్న పరిస్థితి నెలకొంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండుకుండలను తలపిస్తుంది. 80 టీఎంసీలకు గాను 75 టీఎంసీలు మెయింటైన్ చేస్తూ పూర్తి స్థాయిలో వచ్చిన వరదను గోదావరిలోకి వదులుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికి ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా ఏదైతే గోదావరిలోకి నీటిని వదులుతుందో, అయితే మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు గైక్వాడ్ విష్ణుపురి బాలేగావ్ ప్రాజెక్టులు కూడా నిండుకుండను తలపించాయి. అక్కడ నుండి చుక్క వాటర్ అయినా కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి రావాల్సిందే. దాంతోపాటు ఏదైతే నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా గేట్లు వదలడం, దాంతోపాటు కౌలస్నాలా ప్రాజెక్టు గేట్లు వదలడం ద్వారా పూర్తి స్థాయిలో ఆ మంజీరా నీరు కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకి వస్తుంది. గోదావరి ద్వారా గోదావరి పరవలు తొక్కుతుంది. 24 గేట్ల ద్వారా పూర్తి స్థాయిలో నీటిని కిందికి వదిలామని చెప్పి అధికారులు చెప్తున్నారు. 75,000 క్యూసెక్ల నీరు ఎప్పటికప్పుడు కిందికి వదులుతున్నారు. దాంతోపాటు గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలకు పూర్తిగా హెచ్చరిక జారీ చేశాం. నీటి పరివాహక ప్రాంతాలకి ఎవరు రాకుండా చూడాలని చెప్పి ఆదేశాలు కూడా ఇచ్చామని చెప్పి ప్రాజెక్ట్ అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్
ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.